ఈ రోజు నుంచి ప్రతి సండే ఒక మినీ బ్లాగ్ లో చేద్దాం అనుకుంటున్నాం. పీజీ చేసేవాడు పీజీ చేసుకుంటాడు, లేదు కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతాను ఫ్యామిలీ సపోర్ట్ ఉంది అన్నవాడు కోచింగ్ సెంటర్ లో జాయిన్ అవుతాడు. ఈ రెండు కాదు జాబ్ లోనే జాయిన్ అవ్వాలి అనుకున్న వాడికి ఈ టిప్స్ యూజ్ అవుతాయి. నువ్వు ఫ్రెషర్వా, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి రెస్యూమేలు సెండ్ చేసుకుంటున్నావా? అలా అనొద్దు భయ్యా. ఈ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ. కానీ ఏం చేస్తాం, వీడియో తీయాలి, ఎడిటింగ్ చేయాలి, ఆ యాంగిల్లో ఈ యాంగిల్లో టాప్ యాంగిల్లో కొంచెం కష్టమే. మనం లాంగ్ వీడియో పెట్టుకొని చాలా రోజులు అయిపోయింది కదా. ఈ రోజు ఎలాగో సండే కాబట్టి ఒక చిన్న మినీ వ్లాగ్తో స్టార్ట్ చేద్దామా? వారం అంతా వర్క్ చేసి సండే కోసం వెయిట్ చేద్దామా? ఈ సండే ఇలా వచ్చి వెళ్ళిపోతుంది మామ. ఈ రోజు నుంచి ప్రతి సండే ఒక మినీ బ్లాగ్లో చేద్దాం అనుకుంటున్నాం. ఈ వీక్ అంతా నేను పడ్డ తిప్పలు, నేను నేర్చుకున్న కొన్ని థింగ్స్ మీకు చెప్దాం అనుకుంటున్నాను. మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ మళ్ళీ దానికి రిప్లై వస్తుంది. బ్యాచిలర్ లైఫ్లో కష్టాలు మామూలుగా ఉండవు మామ. పని చేసుకుంటూ మాట్లాడుకుందామా? క్లీన్ చేయాలి, చాలా పని ఉంది. బట్టలు ఉతకాలి, అబ్బో లాట్ ఆఫ్ వర్క్స్. సండే టాస్క్లు చిన్న కథ కాదు మామ. చెక్ లిస్ట్ పెడతా చూడు. బట్టలు నానబెట్టడం అయిపోయింది. మధ్యాహ్నం వండుకోవాలంటే చికెన్ తెచ్చుకోవాలిగా. చలో బయటికి. అదే మన ఇల్లు. ఇదంతా ఓపెన్ ఏరియా. ఎంత దూరం ఉండదు ఇక్కడ నుంచి, కొంచెం దూరమే. వెళ్ళి చికెన్ తెచ్చేసుకుందాం. సింపుల్గా అయిపోయేలా వండేసుకుందాం బ్రో. ఈరోజు పెద్ద ప్లాన్ లైట్లు, ఇంకా చాలా పనులు ఉన్నాయి చేయడానికి. చికెన్ కొని తెచ్చుకోవడానికి వెళ్తూ ఓ 2 మాటలు మాట్లాడేసుకుందాం. నువ్వు ఫ్రెషర్వా, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి రెస్యూమేలు సెండ్ చేసుకుంటున్నావా కంపెనీలకి? అయితే హెచ్ఆర్ నీకు అడిగే క్వశ్చన్లో 2 క్వశ్చన్లు మాత్రం పక్కా ఉంటాయి. వాట్ ఈజ్ యువర్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్? రెండోది, ఆర్ యూ విల్లింగ్ టు రిలోకేట్? ఆర్ యూ విల్లింగ్ టు రిలోకేట్ అడిగినప్పుడు మనం ఏమనుకుంటాం, మనం ఫ్రెషర్లం కదా, ముందే అక్కడ దగ్గర జాబ్ వస్తే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఆ తర్వాత మంచి కంపెనీలోకి మారిపోవచ్చు, మనకు నచ్చిన ప్లేస్ వస్తుంది, ఆ నచ్చిన ప్లేస్లోకి వెళ్ళిపోవచ్చు అనుకొని చాలా కాన్ఫిడెంట్గా ఎస్ మేడం ఐ విల్లింగ్ టు రిలోకేట్ ఎనీవేర్ వేర్ కంపెనీ వాంట్స్ మీ టు వర్క్ అంటాం. అలా అనొద్దు భయ్యా. ఈ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ, ఈ వర్క్ కాకపోతే ఇంకో వర్క్. గ్రాడ్యుయేషన్ చదువు నువ్వు 5వ తరగతి 6వ తరగతి కాదు, 5వ తరగతి 6వ తరగతి చదువుల్లో ఏదో పని చేసుకుని చదువుతున్నారు. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినట్టు నీకు ఇంకో జాబ్ రాదా? ఇది ఒకటే ఫైనల్ జాబా చెప్పు? మనం మేనేజ్ చేసుకోవచ్చు, కానీ చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఫుడ్, అకామిడేషన్, అక్కడ ఉన్న వెదర్ మనకి పడకపోవచ్చు, ఎప్పుడు హెల్త్ ఇష్యూస్ రావచ్చు. అన్ని కన్సిడర్ చేసుకొని మీరు డెసిజన్ తీసుకోండి. వచ్చిందా సార్? నేను బ్లాగ్ చేస్తుంటే వెనకత ఉన్నారు అందరూ నుంచి కూడా అలా విచిత్రంగా చెప్తున్నారు. అసలు ఎక్కడ ఉన్నోడికి మనకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి తెలుగు వచ్చు, అది తెలుగు రాదు. అది ఒడియా వచ్చు, మనకి ఒడియా రాదు. ఇందాక మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? ఎస్, శాలరీ ఎక్స్పెక్టేషన్స్. నువ్వు గ్రాడ్యుయేషన్ చదువు కాబట్టి మినిమం 25 to 30 అడగొచ్చు, ఏం పర్లేదు. తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్స్ వాళ్ళు చెప్తారు. అదేనా? ఇదే మన ఊర్లో ఉన్న చికెన్ షాపు. అవర్ చికెన్ రెడీ, యూ ఆర్ గోయింగ్. चिकन बाई करने समय में मैं हिंदी में बात किया, अच्छा से बात किया. वो भैया चिकन कट करो, ½ kg करो, मैं बात किया. वो बात में वो मेरे को चिकन दिया. लाइटिंग नहीं आया, ठीक है, हम घर चले गए तो बात करता हूँ, ठीक है. ఇవన్నీ తెచ్చుకోవడం ఒక ఎత్తైతే, ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయడం ఎందుకంత కష్టపడిపోతాం నాకు ఉండేది నామే కదా.
ఇంటి నుంచి తెచ్చిన పచ్చళ్ళు చిటికలో క్లీన్ చేయడం మన స్పెషాలిటీ. కడుపుకొని వంట చేసుకొని తిని మళ్ళీ ఆ సామాన్లు తోముకొని మధ్య మధ్యలో ఈ వీడియో తీసుకుంటూ ఆ వీడియో ఎడిట్ చేసుకునేసరికి ఆ సండే అలా అయిపోతుందమ్మా. వర్క్ ఎలా ఉంటుందో ఆల్రెడీ తెలిసిన మా వాళ్ళు ఉన్నారు, కనీసం వాళ్ళు కూడా ఒక కామెంట్ చేయరు. సాయి అని చెప్పి బడే సాయి అని ఒకడు ఉన్నాడు. సాయి అని పేరు ఉన్నందరూ మంచి వాళ్ళబ్బా, ఆడు మాత్రమే బాగా కామెంట్ చేస్తాడు మనకి. సాయి సూపర్ రా నువ్వు, నీ కామెంట్ చూసినప్పుడల్లా నేను ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది తెలుసా. మిగతా వాళ్ళు ఉన్నారు ఎంత వర్క్ ఉండి కూడా ఎంత కష్టపడి వీడియోలు చేస్తున్నారని చూసి కామెంట్ కూడా చేయరు. ఓకే, లెట్స్ క్లీన్ దిస్. ఎంతకన్నా ఎక్కువ క్లీన్ చేయలేము. బ్యాచులర్ లైఫ్ అంటే మాత్రం ఉంటుంది. మన దగ్గర అన్ని డబ్బాలు ఎట్లేవుగా, మొత్తానికి ఎంత క్లీన్ చేసాం పడేసి రావాలి. ఏం చేస్తాం, వీడియో తీయాలి, ఎడిటింగ్ చేయాలి, ఆ యాంగిల్లో ఈ యాంగిల్లో టాప్ యాంగిల్లో కొంచెం కష్టమే. ఇప్పటి నుంచి ఒక అనౌన్స్మెంట్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. మన చిన్న యూట్యూబ్ ఫ్యామిలీలో తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, ఈ ఫ్యామిలీ అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ అడగబోతున్నా. ఇప్పటి నుంచి ప్రతి వీక్ ఒక లాంగ్ వీడియో నేను అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. లాంగ్ వీడియో అంటే అంత కాదు, చిన్నది, ఒక 5 to 10 minutes. ఈ కంటెంట్ కొంచెం కొత్తగా ఉందా లేకపోతే ఓల్డ్గా ఉందా వేస్ట్గా ఉందా అనేది నాకు తెలియదు. మనం ఒక 2 to 3 weeks కంటిన్యూ చేద్దాం. మంచిగా ఉందో లేదో చూద్దాం, షార్ట్ అవుట్ చేసుకుందాం. నువ్వు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోగానే నెక్స్ట్ ఏంటి అన్న థాట్లో నీ బ్రెయిన్ ఉంటుంది. అది యాక్చువల్గా నీ బ్రెయిన్లోకి ఓన్గా వచ్చిన థాట్ అయి ఉండొచ్చు, లేకపోతే నీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ నెక్స్ట్ ఏం చేస్తావు అని నిన్ను పెట్టే ప్రెషర్ వల్ల కూడా అయి ఉండొచ్చు. పీజీ చేసేవాడు పీజీ చేసుకుంటాడు, లేదు కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతాను, ఫ్యామిలీ సపోర్ట్ ఉంది అన్నవాడు కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతాడు. ఈ రెండు కాదు, జాబ్లోనే జాయిన్ అవ్వాలి అనుకున్న వాడికి ఈ టిప్స్ యూజ్ అవుతాయి. క్యాంపస్ డ్రైవ్లో వచ్చినా లేదా ఏదైనా అఫీషియల్ వెబ్సైట్లోకి నువ్వు వెళ్ళి లేకపోతే ఏదైనా అడ్వర్టైజ్మెంట్స్ చూసి మెయిల్ చేసినా, ఇలా ఏదైనా ఒక ఆపర్చునిటీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని స్కిల్స్ టాలెంట్ తెలుసుకోవడానికి చేసే ఫస్ట్ ప్రయత్నమే ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో నీ రెజ్యూమేలో నువ్వు మెన్షన్ చేసిన స్కిల్స్ గురించి, నువ్వు చదివిన నీ అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండా, బీకామా, బీఎస్సీయా, కంప్యూటర్ సైన్సా, ఆ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే అడుగుతారు. దాని నుంచి ఎక్కడికో వెళ్ళిపోదు. నీకు బేసిక్ ఐడియా ఉందా లేదా అని. ఎందుకంటే మనం ఇప్పటిదాకా చదివిన సిలబస్లో ఉన్న వర్క్ ఏది కూడా మనం జాబ్లో చేయం. పక్కా మనం చదువుకున్న చదువు ఏదైనా, నువ్వు కంప్యూటర్ సైన్స్ అయినా, నువ్వు కంప్యూటర్ గురించి చాలా నేర్చుకుని ఉండవు, కానీ జాబ్లోకి వచ్చిన తర్వాత నువ్వు అవేవి చెయ్యవు. నువ్వు ఎడ్యుకేషన్లో ఏం నేర్చుకున్నావు అనేది జాబ్లో ఒక బేసిక్ ప్లాట్ఫామ్ లాంటిది అనమాట. ఇప్పుడు నేను అగ్రికల్చర్లో ప్లౌవింగ్ గురించి, సోయింగ్ గురించి, ఫెర్టిలైజర్ అప్లికేషన్ గురించి, వీడ్ మేనేజ్మెంట్ గురించి, వాటర్ మేనేజ్మెంట్ గురించి ఇవన్నీ నేర్చేసుకున్నాను కదా, ఇవన్నీ చేసేస్తాను జాబ్లో అంటే కాదు. అవన్నీ నీకు అవగాహన, నువ్వు ఇప్పుడు చేసే జాబ్లో యూజ్ అవుతాయా లేదా అని. సో నువ్వు సిలబస్లో డీప్గా ఎగ్జామ్ చదివినట్టు సిమ్ ప్రిపేర్ అయిపోయినట్టు అయిపోకు. ఇంటర్వ్యూ అంటే నువ్వు ఫస్ట్ డెవలప్ చేసుకోవాల్సింది నీ పర్సనాలిటీని మాత్రమే, కమ్యూనికేషన్ స్కిల్స్ని మాత్రమే. సెకండ్ పాయింట్, రెజ్యూమేలో నీకు వచ్చు కదా అని చెప్పి నాకు సింగింగ్ వచ్చు, కుకింగ్ వచ్చు, డ్యాన్సింగ్ వచ్చు, ఇవన్నీ కాదు స్కిల్స్ అంటే. ఆ కంపెనీ ప్రొఫైల్ ఫస్ట్ చూడు. ఆ కంపెనీ ప్రొఫైల్కి వాడు ఇచ్చే జాబ్ రోల్కి ఏ స్కిల్స్ కావాలి, నువ్వు అదంతా ఒకసారి చదివితే అర్థమైపోతుంది. దాన్ని బట్టి నువ్వు రెజ్యూమేని మోడిఫై చేసుకో. ప్రతి కంపెనీకి సేమ్ రెజ్యూమే ఎలా అప్రాల్సినట్టు చూస్తానంటే వేస్ట్. ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ రిక్వైర్మెంట్ బట్టి నీ రెజ్యూమేని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి, మోడిఫై చేసుకుంటూ ఉండాలి. ఇంటర్వ్యూలో హెచ్ఆర్ ఎవరైనా కానీ, ఏ కంపెనీ అయినా కానీ, నిన్ను అడిగే క్వశ్చన్స్లో కంపల్సరీ ఉండే క్వశ్చన్స్, వాట్ ఈస్ యువర్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్. మనం అనుకుంటాం నాది గ్రాడ్యుయేషనే, ఎక్స్పీరియన్స్ లేదు, స్టార్టింగ్ ఎక్కువ అడిగేస్తానేమో, అసలు శాలరీ అనేది నెంబర్ మెన్షన్ చేయకూడదు, వాట్ ఎవర్ ఇట్ శాలరీ ఐఎమ్ యాక్సెప్టబుల్ బికాజ్ ఐఎమ్ ఏ ఫ్రెషర్ అని చెప్తాం అనుకుంటాం. ఎందుకంటే నీ చుట్టూ వాళ్ళు కూడా అదే చెప్తారు, స్టార్టింగ్ నువ్వు శాలరీ నెంబర్ చెప్పకూడదు, వాళ్ళు ఇదేంటి వీడు శాలరీ మైండెడ్లో ఉన్నాడు, మనీ మైండెడ్లో ఉన్నాడు, వర్క్ చేయడు, అలా ఆలోచిస్తారేమో అని చుట్టూ ఉన్న వాళ్ళు అలా అడ్వైస్ చేస్తారు. కానీ
నువ్వు చదివింది గ్రాడ్యుయేషన్, 5వ తరగతి 6వ తరగతి కాదు. నీ దగ్గర స్కిల్స్ ఉన్నాయి, నువ్వు రెజ్యూమేలో అప్డేట్ చేసావు, నువ్వు ఎక్స్ప్రెస్ చేయగలవు, నీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయి, నీ కాన్ఫిడెన్స్ నీకు ఉన్నప్పుడు యూ కెన్ ఆస్క్ 25 to 30. ఒకవేళ నీకు కాన్ఫిడెన్స్ లేకపోతే యాజ్ ఐ ఫ్రెషర్ I can build my career in your company. After the experience, the company will support me with good salary. అట్లా కూడా నువ్వు మేనేజ్ చేయొచ్చు. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి, వీడియోలు అంతా మరీ ఎక్కువైపోతుంది మామ, మళ్ళీ మీకే బోర్ కొట్టింది. మనం నెక్స్ట్ వీక్ మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ కంపెనీలో వర్క్ ఏంటి, ఎలా ఉంది, ఇలాంటివి అడగొద్దు మామ, ఎందుకంటే కంపెనీ వర్క్ ఏంటి, మేము ఏ వర్క్ చేస్తున్నాము, ఇలాంటివన్నీ బయటికి చెప్పకూడదు. ఇవన్నీ కంపెనీలోనే రిస్ట్రిక్టెడ్ అనమాట. మాకు సోషల్ మీడియా గైడ్ లైన్స్ అని చెప్పి ఒక పేపర్ కూడా ఇచ్చారు. సో కంపెనీలో వర్క్ ఏంటి అన్నదాని గురించి నేను బయటకు చెప్పలేను, కానీ మనకి హెల్ప్ అయ్యేటటువంటి విషయాలన్నీ మనం డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ వీక్ నుంచి ప్రతి వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు కామెంట్ చేస్తే నాకున్న చిన్న ఫ్యామిలీలో మీకు అవసరం లేదా, నెక్స్ట్ ఏం చేయాలి ఏం చేయకూడదు ఇలాంటి డౌట్స్ ఏం లేవా? ఆల్రెడీ నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను నీ ప్రాబ్లం ఏమైనా ఉంటే కొంచెం బెటర్ సజెషన్ ఇవ్వగలనేమో. అండ్ లాస్ట్గా ఇంకొక పాయింట్, మన చుట్టూ ఉన్న వాళ్ళు కానీ పేరెంట్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్, స్కూల్లో టీచర్స్, ప్రొఫెసర్స్, లెక్చరర్స్ ఎవరైనా కానీ మనకి సజెషన్ ఇవ్వగలరు, కానీ డెసిషన్ తీసుకోవాల్సిన బాధ్యత మనదే. మనం ఒక డెసిషన్ తీసుకున్నామంటే అది కష్టంగా ఉన్నా, నష్టంగా ఉన్నా, బాధగా ఉన్నా, ఎలా ఉన్నా కూడా మనం దాని మీద నిలబడే స్ట్రాంగ్గా ఉండాలి. దాని మీద నిలబడేంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవ్వగలం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో కోసం మీరు కామెంట్స్ చేస్తారు అని ఆశపడుతున్నాను. ప్లీజ్ కామెంట్ చేయండి ప్లీజ్. మనం 2027 కల్లా మానిటైజేషన్ కంప్లీట్ చేసుకునేలా ప్లాన్ చేద్దాం. మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి.